నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకారావు. నిన్న విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఏదైతే ప్రమాదం సంభవించిందో, అక్కడ జరిగిన క్షతగాత్రులను కావచ్చు, లేదంటే మృతి చెందిన కుటుంబాలను కావచ్చు, వీళ్ళని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లారు. సరే వెళ్లారు. అక్కడికెళ్లి వాళ్ళని పరామర్శించారు. భరోసా ఇచ్చారు. తర్వాత మీడియా ముందు మాట్లాడుతూ నువ్విచ్చేదేంటి బోడి అని చెప్పేసి ఆయన ప్రస్తావించిన తీరు కావచ్చు, ఆయన చెప్తున్న లెక్కలు కావచ్చు, ఇన్సిడెంట్ ఎలా జరిగింది అని వెనక గుడివాడ అమర్నాథ్ గారు చెప్తూ ఉంటే ఈయన మీడియాకి చెప్పిన విధానం కావచ్చు, ఇవన్నీ అసలు ఎలా చూడాలి? ఆయన ముఖ్య ఉద్దేశం ఏంటి? పరామర్శించడానికి వచ్చారా, లేదు అంటే కూటమి ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోయడానికి వచ్చారా? ఎలా చూడాలి? దీని మీద డిస్కస్ చేద్దాం. మనతో పాటు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కూసుంపూడి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన అడుగుదాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇప్పుడు స్టేట్ కావచ్చు, లేదంటే సెంట్రల్ కావచ్చు, నష్టపరిహారం అనేది చెల్లిస్తుంది. ఈ చెల్లించిన దాన్ని కూడా ఆయన మాట్లాడిన తీరు అసలు ఎలా చూడాలి? ఒకటమ్మా, జగన్మోహన్ రెడ్డి గారికి చాలా సంతోషకరమైన వార్త అది. మన అందరికీ చాలా బాధాకరమైన వార్త. ఎందుకంటే సహజంగా జగన్మోహన్ రెడ్డి గారు శవయాత్రలకు పనిచేస్తాడు తప్ప శంకుస్థాపనలకు పనిచేయడు. ఆయన ఎక్కడ సేవాలంటే అక్కడ వాలిపోతాడు. సరే, నిన్న వెళ్ళాడు. అది జరిగిన దుర్ఘటన బాధాకరం. అందరూ కూడా కూటమి ప్రభుత్వం ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యింది. పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, అనిత గారు, తర్వాత కేంద్ర మంత్రి ఇమీడియట్గా కుమారస్వామి గారు వచ్చారు, వర్మ గారు వచ్చారు. వీళ్ళందరూ కూడా ముందుగా అక్కడికి వెళ్ళి చేయవలసిన పని ఏంటంటే, ఎవరైతే బాధిత కుటుంబాలు ఉన్నాయో కుటుంబాలకు భరోసా ఇస్తారు, అదేవిధంగా వాళ్ళకి భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా ఉండేటువంటి కార్యాచరణ ఏదైనా ఉందో దానికి ప్రకటిస్తారు. ఆ కుటుంబాల్లో పిల్లలకు కూడా ఏంటి భవిష్యత్తు అన్న దాని మీద కూడా బాధ్యత మేము తీసుకుంటామని చెప్పేసి ఒక ధైర్యం ఇస్తారు. ఆ ధైర్యం ఇస్తాకి ఎవరైనా వెళ్ళొచ్చు, ఏ పార్టీ వాళ్ళని వెళ్తారు, ఎలాగైనా వెళ్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ చేసిన పని ఏంటి? జనాన్ని డబ్బులు ఇచ్చి మరీ తెచ్చుకుని, అవి కూడా వచ్చిన వీడియోలు. ఆ వెళ్ళే వాళ్ళకి కూడా ఎందుకు వెళ్తున్నామో వాళ్ళకి తెలియదు. ఎందుకు వెళ్తున్నారు మీరు అంటే, ఏమో జగన్ వస్తున్నారంటే డబ్బులు ఇచ్చారు అని చెప్పి వీడియోస్ బహిరంగంగా వచ్చినాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఏం మాట్లాడతారో ఆయనకి తెలియదు. ఆ పక్క వాళ్ళేమో అందించాలి ఇది అని చెప్పేసి అని. కానీ అక్కడికి వెళ్ళాం కాబట్టి ఏదో రకంగా బురద జల్లాలి కూటమి ప్రభుత్వం మీద. దానిలో భాగంగా అతను ఏదో తను ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగినప్పుడు నేను ఎంత ఇదిగా ఏం రెస్పాండ్ అయ్యావు? అప్పుడు ఆ రోజు నువ్వు అనౌన్స్ చేసింది నువ్వు ఏమైనా ఇచ్చావా? మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తి న్యాయం జరిగింది అక్కడ. ఎల్జీ పాలిమర్స్ సంబంధించి బాధితులకు కావచ్చు, తర్వాత క్షతగాతులైన వాళ్ళకి కావచ్చు, హాస్పిటల్ కట్టించడం కానీ, వాటర్ సిస్టమ్ కానీ అన్నీ చేయడం కానీ అన్ని కూటమి ప్రభుత్వం వచ్చే చేసింది. నువ్వేం చేయలే. అటువంటిది మరి ఈయన వచ్చేసి నేను అప్పట్లో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపినోడు నేనే 2 లెటర్లు రాశానంటాడు. లెటర్లు రాయడం ఏంటి? అప్పట్లో దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఒక విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి బాధ్యత ఏంటంటే, ఇది మేము పోరాటంతో సాధించుకున్నటువంటి సంస్థ కాబట్టి దీంట్లో పునరాలోచించుకోమని చెప్పి వెళ్ళి కేంద్ర ప్రభుత్వాన్ని విన్నవించుకోవాలి, దగ్గర ఉండాలి. ఢిల్లీ వెళ్తా మానేసి, ఆడ కూర్చుంటూ మానేసి ఇక్కడ కూర్చొని 2 లెటర్లు రాశాడంట. చెప్పుకున్నట్టు సిగ్గు లేకుండా నేను 2 లేఖలు రాశానని. పోనీ అక్కడ అన్ని రోజులు వాళ్ళు దీక్షలు చేశారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అవ్వకుండా కార్మికులు దీక్ష. ఏ రోజైనా ముఖ్యమంత్రికి వెళ్ళి వాళ్ళ పక్కన కూర్చున్నావా? వాళ్ళకి కూర్చుని ఏమైనా ధైర్యం ఇచ్చావా? ఈనాడు చేయలేదే. పోనీ అక్కడ సంబంధించిన కార్మిక సంఘాల నాయకులందరూ వస్తే తాడేపల్లి ప్యాలెస్లో గేట్లు కూడా తీయలేదు, అపాయింట్మెంట్ కూడా ఇవ్వాల. మరి ఈ రోజు వచ్చి ముసలి కందీరు కరుస్తుంటే ఎవరు నమ్ముతారు? నువ్వేమైనా ఎప్పుడన్నా జేబులో నుంచి ₹1 తీసి ఇచ్చిన ఘటన ఏదైనా ఉందా? ఏది లేదు. బుడమేరు వరద మనకు గుర్తుండే ఉంటుంది. ఆ వరదలు వచ్చినప్పుడు ఎంత అంటాం? ₹1 అనౌన్స్ చేశాడు. ఎవరికి ఇచ్చాడు? ఎవరికో అకౌంట్లో ₹1 పడ్డది చెప్పమని ఒకసారి లెక్కలు చూపించమనండి. ఏమన్నా అంటే అక్కడ ఉన్నటువంటి నాయకులు ఏమంటారంటే, మేము బ్రెడ్లో కేకులు పంచిపెట్టాం అయ్యే అంటారంటాడు. అవి అయ్యే వాటికే కోట్లు అయిపోయినాయి అంటే వాళ్ళకి. వాటర్ ప్యాకెట్లు అందించాం, బ్రెడ్ ప్యాకెట్లు అందించాం ఇవి అని చెప్పి. అంటే చెప్పేది ప్రజలు నమ్మిలా ఉండాలి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ 2025 వరకు కూడా నష్టాల్లో నడిచింది. ఆ నష్టాల్లో నడవడానికి గల కారణాలు ఏంటి? దాన్ని ఏ విధంగా లాభాల బాటలో నడిపించాలనేటువంటి ఆలోచన ఏనాడు చేయనటువంటి జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుకుని, ఆ రోజున పవన్ కళ్యాణ్ గారును నరేంద్ర మోహన్ గారు వెళ్ళారండి అక్కడికి. వెళ్ళి మాట్లాడుకొచ్చారు. ఆ రోజు అది మాత్రం ప్రైవేటైజేషన్ అవగాహన వెళ్ళలేదు, మేమంతా పోరాటాలతో సాధించుకున్నాం దాన్ని అని మాట్లాడుకున్నారు. సరే, కేంద్ర ప్రభుత్వం కూడా అంగీకరించింది. కుమారస్వామి గారు ఎప్పుడు వచ్చినా కూడా చెప్తున్నారు, ఇది ప్రైవేటైజేషన్ కాకుండా చూస్తామని చెప్పని, లాభాల్లో తీసుకురావడానికి మా శక్తివంతులు మేము నిధులు ఇస్తామన్నారు. అలాగే 11,440 కోట్ల రూపాయలు ఇచ్చారు. అంటే దానికి ఉన్నటువంటి బకాయిలు అవి ఉంటాయి కదా, అవన్నీ చేసేలాగా దాన్ని కూడా మరి చెప్పాలి కదా. ఇప్పుడు లాభాల్లో ఉందా లేదా? గతంలో ఎంత తయారు చేసేవాడు? 2 నడిచాయి బ్లాస్ట్ ఫర్నేస్లు, 3వ రన్నింగ్లో పెట్టారు.
దానివల్ల దాదాపు ఇంచుమించు లెక్కల గణాంకాలు తక్కువ చెప్ప కదండి. 2024-25లో 9,215 టన్నులు ప్రొడక్షన్ ఉంటే తర్వాత అది 19,401 టన్నులకు వెళ్ళింది. దాదాపు 10,000 టన్నులు పెరిగింది. సరే, ఘటన జరిగింది, అది టెక్నికల్గా జరిగిందా, దానికి మానవ తప్పిదం ఉందా ఏంటన్నది విచారణ చేస్తారు. కానీ డెవలప్మెంట్ కూడా చూడాలి కదా, లాభాల బాటలో పడింది విషయం కూడా చెప్పాలి కదా. తానేదో తన హయాంలో ఉద్ధరించినట్టు ఈరోజు జగన్మోహన్ రెడ్డి కళ్ళారపకుండా అబద్ధాలు చెప్పడం ఎంతవరకు సమంజసం? ఎప్పుడైనా ఒక పరామర్శ చేయలేదు, ఒక విధానం చేయలేదు, నీ పార్టీ తరపు నుంచి కానీ నీ వ్యక్తిగతంగా కానీ ఏనాడో ఒకరికి పరిహారం ఇవ్వలేదు, ₹1 ఇవ్వలేదు, నువ్వు సాయం చేయలేదు. అటువంటి వ్యక్తులు ఆల్రెడీ వచ్చి సాయం చేస్తున్న వ్యక్తుల్ని లోకేష్ గారు చెప్పారు, నేను మాట గమనించండి జాగ్రత్తగా, 90 డేస్ టార్గెట్, 90 డేస్లో అన్నీ మేము ఏం చెప్పామో చేసేస్తామని చెప్పి అన్నాడు. ఏ రోజున ఆ రోజు చెప్పగలిగాడా జగన్మోహన్ రెడ్డి? మరి ఈ రోజున ఎందుకు అటువంటి మాటలు మాట్లాడడం? ఇప్పుడు అతను ఏదో పరామర్శకు వెళ్ళినట్టుగా లేదు, ఓ దండయాత్రకు వెళ్ళినట్టుగా వాళ్ళ జనం అంటే అక్కడ వెళ్ళిన పరిస్థితి ఏంటి? అక్కడేమో సీఎం అని అరుపులు, కనీసం నాయకుడు కొంతమంది ఉత్సాహంగా ఎవరో అరుస్తారు. సరే, ఆ కార్యక్రమానికి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కావచ్చు, ఆ పార్టీ కార్యకర్తలు కావచ్చు, ఆ సందర్భం ఏదో చూసుకోకుండా అక్కడ సీఎం అని అరవడం. మరి నిజంగా ఒక రాజకీయ నాయకుడు అయితే, ప్రజానాయకుడు అనుకుంటే అతను ఈ సందర్భం కాదు, ఇటువంటి ప్లేస్లో అటువంటి అరుపులు అరవకూడదు అని చెప్పేసి కంట్రోల్ చేయాలి. కనీసం చేతులు చెప్పి ఆగండి అనాలి. అనలేదు, ఆయనకి శ్రవణానందం, అటువంటి ఇంటర్వ్యూ కావాలి అతనికి. ఆ అరుపులు, కేకలు, గందరగోళం, ఏదో దండయాత్రకి వెళ్ళినట్టు వెళ్ళారు తప్ప ఇది పరామర్శకు వెళ్ళినట్టుగా అక్కడ జరగల. సరే, జరగకపోగా అతను గతంలో ఎన్ని తవ్వుకుంటా ఏదైతే ఆ భాష మాట్లాడాడో, ఏదో బోడిగుండి భాష అంతాను, ఆల్రెడీ ప్రజలందరూ బోడిగుండి గీసేసి కూర్చోబెట్టారు, అయినా బుద్ధి రాలేదు. మాట్లాడతా తను చేయలేని కూడా, అంటే ప్రజలకు మర్చిపోతారనుకుంటాడా లేకపోతే తను చెప్పే అబద్ధాలను నమ్ముతారనుకుంటాడా తెలియదు. కానీ ఈ సోషల్ మీడియా వాళ్ళు ఇలా కొడితే పాతైనా వస్తాయి. మరి ఆ రోజున ఎల్జీ పాలిమర్స్ వాళ్ళ దగ్గర పరామర్శకు కూడా వెళ్ళకుండానే ఎయిర్పోర్ట్లో కూర్చుని అలా ఎల్జీ పాలిమర్స్ ఆ ఓనర్స్ అందరినీ రప్పించి కూర్చోబెట్టి మాట్లాడుకుని సెటిల్మెంట్ చేసుకున్నాడు. తెలుసు కదా. మరి ఇన్ని కార్యక్రమాలు చేసిన వ్యక్తికి నీకు ఏ అర్హత ఉంది అక్కడికి వెళ్ళి? పోనీ వెళ్ళే పరామర్శ చేసి రావడం తప్పులేదు. ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు ఖచ్చితంగా. ప్రభుత్వం 5 లక్షలు ఇచ్చిందనుకోండి, 5 లక్షలు కాదు ₹1 కోటి ఇవ్వండి అంటారు. డిమాండ్స్ చేసుకోవచ్చు, తప్పలేదు. కానీ దానికి పరిధి దాటేసి ఎవరి జేబులు డబ్బులు ఎవడిస్తున్నాడు? నువ్వు ఇచ్చావు ఎప్పుడన్నా? నీ హయాంలో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు అనేక ఘోరాలు నేరాలు జరిగినాయి. ఏ రోజు నువ్వు ₹10 ఇచ్చేవారికన్నా? కరోనా టైంలో నువ్వు చేసింది ఏంటి అంటుంది. ఏ రోజున కరోనా టైంలో బయట వచ్చి మాట్లాడగలిగావా నువ్వు? కరోనా టైంలో అతను చేసింది ఏంటి అసలు? కనీసం ఆక్సిజన్ ప్లాంట్స్ కూడా ఏర్పాటు చేయాల. రియో హాస్పిటల్లో అంతమంది చనిపోయారు. ఏం చేసావు అసలు? నేను అంటుంది ఇవన్నీ జగన్మోహన్ రెడ్డికి ఎందుకు చెప్తున్నావు అంటే, గత 5 సంవత్సరాలు అతను ఏం చేసేటో అతను మర్చిపోయినా కానీ ప్రజలు మర్చిపోలేదు. నువ్వు చేసి ఇప్పుడు వచ్చి ఆ పరామర్శ చేసి వెళ్ళిపోతే పర్వాలేదు, కానీ దాన్ని కూడా ఒక శవ రాజకీయాల కింద చేస్తే మాత్రం ప్రజలు హర్షించరు ఖచ్చితంగా. ఏంటంటే ఆల్రెడీ రాజకీయ పార్టీకి సమాధి కట్టుకున్నాం, ఇంకా ఇటువంటి కార్యక్రమాలు చేసుకుంటే నేను మొత్తం ప్రజలు దూరం పెడతారో అది మాత్రం మర్చిపోద్దు జగన్మోహన్ రెడ్డి గారు. ఇదే మా విజ్ఞప్తి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.